అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది అవని గారు. రాత్రి 11:30 జోరు వాన. ఊపిరి పీల్చుకోవడానికి కూడా రాలేనంత ఫాస్ట్‌గా పరిగెడుతున్న అమ్మాయి. ఆ అమ్మాయి వెనక ఒక 10 మంది కత్తులు, రాడ్లతో పరిగెడుతున్నారు. చుట్టూ చీకటి. రోడ్ మీద జనాలు కూడా లేరు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెత్త కుండీ వెనక దాక్కున్న ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకొని కొంచెం స్థిమితపడ్డాక ఆ వెంటపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకొని లేచి ముందుకు వెళ్ళబోతుంటే ఆ వెంటపడ్డ వాళ్ళలో ఒకడు చూసి కత్తితో ఆమె మీద దాడి చేయబోయే లోపల పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ అక్కడికి రావటంతో వాళ్ళు పారిపోతారు. ఆ పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, "ఏంటమ్మాయి? ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు ఈ టైంలో?" అని అడుగుతుంటే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ పోలీసుల్లో ఒకడు, "అరేయ్! ఈమె పడిపోయినట్టుంది. పద హాస్పిటల్‌లో జాయిన్ చేసి మన సార్‌కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. పద" అని ఆ అమ్మాయిని పోలీస్ వ్యాన్‌లో తీసుకొని వెళ్ళడం చూసిన ఆ వెంటపడ్డ రౌడీలు ఫోన్ తీసుకొని, "సార్, ఆ పిల్ల మిస్ అయింది" అంటారు. మియాపూర్ పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్లారు సార్. అది మన గురించి చెప్పేస్తుంది సార్ అని అనగానే అవతలి వ్యక్తి, "సన్నాసుల్లారా! మీకొక ఆడపిల్లను చంపడం రాదా? ఆ అమ్మాయి సంగతి నేను చూస్తాను. మీరు వచ్చేయండి" అన్నాడు. పోలీస్ వాళ్ళలో ఒకడు ఏసీపీకి కాల్ చేశాడు. కానీ ఆయన ఫోన్ పిక్ చేయలేదు. "అరే సార్, ఫోన్ పిక్ చేయలేదురా. ఏం చేద్దాం చెప్పు?" "ఏముంది, సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం." కాసేపటికి ఏసీపీ ఇంటికి చేరుకొని "సార్, సార్" అని డోర్ కొడతారు. ఏసీపీ సమర్థ్. పేరుకి తగ్గట్టు అన్నింటిలో సమర్థుడు. నిజాయితీ గల యంగ్ పోలీస్ ఆఫీసర్. డోర్ సౌండ్ విని నిద్రపోతున్న ఏసీపీ లేచి, "హే వీరయ్య, ఇప్పుడొచ్చారేంటి? ఏమైనా ఎమర్జెన్సీ?" "సార్, పాపం ఒక అమ్మాయిని ఎవరో చంపడానికి వెంటపడుతుంటే మేము పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు మా వ్యాన్‌కి అడ్డుగా ఆ అమ్మాయి పడిపోయింది సార్. పాపం ఎవరో ఏంటో తెలీదు. స్టేషన్‌కి తీసుకొని వెళ్దామంటే పెద్దింటి పిల్లులా ఉంది సార్. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాము." "అవునా? ఎక్కడా ఆ అమ్మాయి?" "వ్యాన్‌లో సార్. పదండి చూద్దాం." వ్యాన్‌లో ఉన్న ఆ అమ్మాయిని చూసి ఏసీపీ మనసులో ఒక రకమైన ఫీలింగ్. యెల్లో కలర్ చుడిదార్, లూజ్ హెయిర్, చిన్న పెదవులు వర్షంలో తడవటం వల్ల ముఖం మీద పడ్డ నీళ్లు లైట్ వేయటం వల్ల ముత్యాల్లా కనిపించేంత మేనిమి ఛాయ. మనసులో, "ఆహా! ఏమున్నావు సుందరి, నీకా ఈ కష్టం? నాకెవ్వరిని చూసినా ఇప్పటిదాకా చిన్న ఫీలింగ్ రాలేదు కానీ నిన్ను చూస్తే జీవితం మొత్తం నువ్వు నాకు కావాలనిపిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనా? నువ్వు నా కోసం వచ్చిన దేవతవా?" అని ఆలోచిస్తున్న సమర్థ్ కానిస్టేబుల్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. "సార్, సార్" అంటాడు వీరయ్య. "హా వీరయ్య, చెప్పు. ఈ అమ్మాయిని ఎక్కడ దాచి ఉంచుదాం సార్?" "వీరయ్య, అమ్మ కూడా లేదు." "ఎలా మరి?" "సార్, మీరుంటే ఈ అమ్మాయికి ఏ ఆపద రాదు సార్. ప్లీజ్." సరే వీరయ్య, నేను ఈ అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్తాను. మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి." "సార్, ఒక్కరు తీసుకొని వెళ్ళగలరా సార్?" తీసుకొని వెళ్తానులే" అని వ్యాన్లో ఉన్న అమ్మాయి చున్నీని సరిచేసి లేపి తనని 2 చేతులతో ఎత్తి లోపలికి తీసుకుని వెళ్తున్నంతసేపు ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. అంత దగ్గరగా చూస్తూ ఆ అమ్మాయి అమాయకమైన ముఖంని చూసి చిన్నగా నవ్వి బెడ్ మీద పడుకోబెట్టి టవల్తో తన హెయిర్ని అండ్ ఫేస్ని తుడిచి, పాపం తడిచిపోయింది. డ్రెస్ ఎలా అనుకుంటూ పక్కన ఉన్న ప్రియకి కాల్ చేద్దామని ప్రియకి కాల్ చేసి విషయం చెప్పి తనకి డ్రెస్ తెప్పించి ప్రియతో ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేపిస్తాడు. ఇంతలో వీరయ్య వచ్చి డాక్టర్ గారిని తీసుకుని వచ్చాను అని చెప్తాడు. డాక్టర్ ఆ అమ్మాయిని చూసి, "పాపం పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు చూడండి సార్" అని ఆ అమ్మాయి కాళ్ళు చూపిస్తుంది. అవి చూడగానే ఏసీపీకి రక్తం మరిగిపోయింది. "సార్, పాపం చాలా పరిగెత్తింది. భోజనం కూడా చేసి ఎన్ని రోజులైందో. నేను ఇంజెక్షన్ ఇస్తున్నా. మార్నింగ్ అంతా మెలకువ వస్తుంది. సెలైన్ పెడతా. అంతవరకు కొంచెం బెటర్ అవుతుంది. మార్నింగ్‌కి ఏం చేంజ్ లేకపోతే నన్ను మళ్ళీ పిలవండి. హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దాం." ప్రియ డాక్టర్తో, "డాక్టర్, తనకు నేను డ్రెస్ చేంజ్ చేసినా పాపం ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి." "అవునా? సార్, మీరు బయటికి వెళ్ళండి." డాక్టర్ బయటికి వచ్చి, "పాపం సార్, చాలా కష్టపెట్టారు. ఎవరో గాని చాలా గాయాలు ఉన్నాయి. నేను వేరే మెడిసిన్ కూడా ఇంజెక్షన్ ఇచ్చాను. మార్నింగ్ మళ్ళీ చెక్ చేద్దాం సార్." ఓకే డాక్టర్." అందరూ వెళ్ళాక ప్రియా, "ఇఫ్ యూ డోంట్ మైండ్ స్టే హియర్." ప్రియా, "ఓకే శామ్, నా థింగ్స్ తీసుకుని వస్తాను" అని వెళ్ళిపోతుంది. శామ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెంప మీద చెయ్యి పెట్టి, "నువ్వు ఎవరు?" "నేను ఎన్నో చూశాను. కానీ నాకు బాధగా అనిపించలేదు. నిన్ను చూస్తే బాధగా ఉంది. ఎందుకు?" అని ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే పక్కన ఉన్న సోఫాలో పడుకుంటాడు. ప్రియా వచ్చేసరికి శామ్ పడుకున్నాడు. ఆ అమ్మాయి పక్కనే ప్రియా పడుకుంది. మార్నింగ్ 6:30కి ప్రియా లేచి కంప్లీట్ అయిన సెలన్ తీసేసి ఆ అమ్మాయికి దుప్పటి సరిచేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్‌లోకి వెళ్తుంది. ఇంతలో ఆ అమ్మాయికి మెలకువ వచ్చి బెడ్ మీద నుండి లేచి
ఎదురుగా పడుకున్న శామ్‌ని చూసి అలా చూస్తూ ఉండిపోయి, ఎంత బాగున్నాడు! ఇది కలా? నిజమా? అని తన డ్రెస్ చూసి కెవ్వుమని అరిచి, శామ్ మీదికి పిల్లో విసిరేసి, రేయ్! నన్నేం చేశావురా సచ్చినోడా అని దొరికిన వస్తువులు మొత్తం శామ్ మీద విసిరేసింది. శామ్ అది కాదు మిస్ అని దగ్గరికి వస్తుంటే, రేయ్ రావద్దు చంపేస్తా అని అక్కడ జగ్లో ఉన్న నీళ్లు శామ్ మీద పోసి జగ్ విసిరేసి ఆ రూమ్లో నుండి ఆ ఇంటి నుండి బయటికి పరిగెత్తింది. శామ్ కూడా తన వెనుక పరిగెత్తాడు. హే మిస్ అంటూ. ఆ వీధి చివరకు రాగానే కానిస్టేబుల్ వీరయ్య అడ్డం వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని, అమ్మాయి ఏం జరిగింది అంటాడు. సార్ సార్ ప్లీజ్ ఆ వచ్చేవాడి నుండి నన్ను కాపాడండి ప్లీజ్. వాడు నన్ను కిడ్నాప్ చేశాడు. చూడండి నా డ్రెస్ మార్చేసి ఉంది. ఏం చేశాడో నన్ను రాత్రివాడు. సార్ ప్లీజ్ వాడిని అరెస్ట్ చేయండి ప్లీజ్ అని అరుస్తూ ఉండగానే శామ్ అక్కడికి చేరుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని వీరయ్య అతనికి సెల్యూట్ చేస్తాడు. ఆ అమ్మాయి షాక్. ఓ గాడ్ వీడు పోలీసా అనుకుంటుంది. హే మిస్ ఏమైనా తిక్కా నీకు? నీకేదో హెల్ప్ చేస్తే నా మీద నిందలు వేస్తావు, నన్ను కొడతావా? అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అని తిడుతున్నాడు. సార్ పాపం నైట్ అలా జరిగింది కదా, పాపం భయపడింది, వదిలేయండి సార్. అమ్మాయి పద నువ్వు అని దారిలో నైట్ జరిగింది మొత్తం కానిస్టేబుల్ ఆ అమ్మాయికి చెప్తాడు. కోపంతో ఉన్న శామ్ ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి ముఖం చూడకుండా పైన ఉన్న రూమ్కి వెళ్ళబోతుంటే, సార్ సారీ ప్లీజ్ మాఫ్ కర్దే అని చెవులు పట్టుకొని అడుగుతుంది. సార్ థ్యాంక్స్ అని చెప్తుంటే ప్రియా వచ్చి, హే హాయ్ ఎలా ఉంది నీకు ఇప్పుడు? నేను రూమ్లో చూశాను తిను కనిపించలేదు. హే తిను ప్రియా నైట్ నీకు డ్రెస్ చేంజ్ చేసింది అండ్ నైట్ మొత్తం తనే నిన్ను చూసుకుంది. చూడు మిస్ నిన్ను నేను ఏం చేయలేదు పాప. కనబడ్డ ప్రతి మగవాడు చెడ్డవాడు కాదమ్మా అని చెప్పి శామ్ వెళ్ళిపోతుంటే, సార్ ఐఎమ్ మాన్యత యూ కెన్ కాల్ మీ మను. శామ్ ఓ నైస్ ఐఎమ్ సమర్థ్ ఏసీపీ. సార్ నేను స్టేషన్కి వెళ్తున్నా ఈ అమ్మాయిని అని అంటాడు వీరయ్య. శామ్ వీరయ్య మీరు వెళ్ళండి తనకి డాక్టర్ చెకప్ ఉంది. మను మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ప్రియా తనకు కావలసినవి చూడు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ప్రియా నువ్వు మా శామ్ని అపార్థం చేసుకున్నావు మను. హే హీఈస్ రియల్ హీరో. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా తనకు చెప్పు అని చెప్పి, ఇదిగో ఇందులో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని చెప్పి, నాకు కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని వెళ్ళిపోతుంది. మనుకి పాపం ఆకలిగా ఉంది కానీ ఏం అడగలేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తను వచ్చేలోపు టిఫిన్ రెడీగా ఉంది టేబుల్ మీద. శామ్ వంటింట్లో నుండి ప్లేట్ తీసుకొని వచ్చి, మను కమ్ టిఫిన్ చేద్దాం రండి. మనుకి కూడా బాగా ఆకలిగా ఉంది కదా, ఫుల్గా తినేసి ప్లేట్స్ తీసుకొని వంటింట్లో పెట్టేసి వచ్చి, శామ్ సార్ నేను వెళ్ళిపోతాను థ్యాంక్స్ సార్ అని చెప్తే, శామ్ ఉండి మను యూ కెన్ కాల్ మీ శామ్. ఓకే అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు. నాకు ఏం జరిగింది చెప్పు. అసలు నీకోసమే ఇంట్లో ఉన్నా నేను ఇవాళ. నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. మను చెప్పాలా వద్దా? చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? పోలీస్ వాడు పొలిటికల్ వాళ్ళని ఏం చేయగలడు? నాకు హెల్ప్ చేసినా ఇతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే, నోనో ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుంటుంది మను. శామ్ గారు శామ్ అని అను మను. ఓకే శామ్ అది నేను ఇంట్లో చూసిన సంబంధం నచ్చక ఇల్లు వదిలి వచ్చేశాను. నాకు ఈ ఊరు కొత్త, ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎవరో దొంగ వెదలవు వెంటపడి అని చెప్తుంటే తననే చూస్తున్న శామ్ని చూసి, సార్ ఏమైంది అంటుంది. పాప అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి, అసలు సంగతి చెప్పు అది అని చెప్పబోతుంటే, అప్పుడు శామ్ మను నువ్వు నన్ను నమ్మొచ్చు, నీకే ప్రాబ్లం రాదు, నువ్వు స్టోరీస్ అల్లకు చెప్పు అంటాడు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి చెప్తాను. శామ్ సరే ఓకే నీకు నేను తెలియదు కదా సో టైం తీసుకో, నీకెప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పు, అప్పటిదాకా నువ్వు నా దగ్గర ఉండొచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ మీకెందుకంత శ్రమ, నాకు ఒక ఫేవర్ చేయండి, నన్ను కొంచెం హాస్టల్లో జాయిన్ చేయండి. హాస్టలా అంటాడు శామ్. అవును సార్. మనసులో శామ్ మను నిన్ను చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నావనిపిస్తుంది, నిన్ను మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను చూడగానే నువ్వు నాదానివి అని ఫిక్స్ అయ్యాను, నిన్ను ఆపడం ఎలా అని అనుకుంటూ ఉంటే శామ్ వాళ్ళ అమ్మ శామ్ శామ్ అని ఇంటికి వస్తుంది. అమ్మ హాయ్ కాల్ చేయొచ్చు కదా అమ్మ, స్టేషన్కి వచ్చి పిక్ చేసుకునేవాడిని. పర్లేదు లేరా నువ్వు బిజీగా ఉంటావు ఎందుకు అని అంటూ, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అది అమ్మ ఈ అమ్మాయి మాన్యత, మను అని పిలువు అని నైట్ జరిగింది మొత్తం చెప్పి, తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందమ్మా. అరే శామ్ నాకే ఇబ్బంది లేదురా, నాకు కూడా తోడుగా ఉంటుంది, మేమిద్దరం షాపింగ్ చేసుకోవచ్చు, సీరియల్ చూడొచ్చు ఇంకా అని చెప్తుంటే ఆగి, అవును మను నీకు సీరియల్స్ ఇష్టమే కదా? హా ఆంటీ
మీకిష్టమైతే నాకు ఇష్టమే. మీరు చాలా ఫాస్ట్ ఆంటీ. మరీ ఓల్డ్‌గా ఉండాలా? కాలం మారింది. మనం మారాలి. పద నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వంట చేద్దాం అంటుంది. సరే ఆంటీ. ఇది చూస్తున్న శామ్, ఈ ఆడవాళ్ళు గాడ్ నాకు అర్థం కారు. మను, నేనడిగితే ఉండను అన్నావు. నువ్వు మా అమ్మ అడిగితే ఓకే అన్నావు. సీరియల్ కోసమా? కాదు శామ్ సార్. నాకు మీ అమ్మగారిని చూస్తే మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఓహ్! మీ అమ్మ కూడా సీరియల్ ఇష్టమా? సార్ అని కోపంగా చూస్తుంది మను. ఓకే. ఓకే. నిన్ను సాడ్ మూడ్‌లో నుండి బయటికి తీసుకొని వద్దామని అంటాడు శామ్. శామ్ సార్, మీరు పోలీస్ ఆఫీసరేనా? ఓయ్ పాపా! ఎందుకంత పెద్ద డౌట్ వచ్చింది? లేదు. పోలీస్ ఆఫీసర్స్ అందరూ సీరియస్‌గా ఉంటారు కదా! మీరేంటి కాలేజ్ బాయ్‌లా అందరిని టీజ్ చేస్తున్నారు? పాపా! మా అమ్మ నన్ను అలా పెంచింది. నేను డ్యూటీలో స్ట్రిక్ట్, ఇంట్లో నేను నాలాగా ఉండటం నాకిష్టం. సో, నేను అలాగే ఉంటాను. రాజీ డార్లింగ్, నేను ఆఫీస్‌కి వెళ్తున్నా. నాకు లంచ్ ప్రిపేర్ చేయకు. అండ్ ఇదిగో, ఇందాక డాక్టర్ అసిస్టెంట్ వచ్చి ఈ మెడిసిన్ ఇచ్చి వెళ్లారు. కాళ్ళు అండ్ ఒంటి మీద గాయాలు తగిలాయి అని చేతిలో మెడిసిన్ పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఆంటీ, మీ అబ్బాయి మీరు, మరి అంకుల్? రాజీ. అప్పుడు రాజీ ఏం చెప్తుందంటే, మీ అంకుల్ మిలిటరీలో మేజర్ అమ్మా. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయారు. ఓహ్! సారీ ఆంటీ. నేను పర్లేదమ్మా. నాకు వాడు, వాడికి నేను. అందుకే అంత సరదాగా ఉంటాం. నువ్వు కూడా ఫ్రీగా ఉండు. ఓకేనా? మాకు సెంటిమెంట్స్ ఫూల్స్ నచ్చరు. హిహిహి అంటుంది. సరే ఆంటీ. చెప్పండి ఏం చేద్దామని? రాజీ అండ్ మను వంటింట్లో మాట్లాడుకుంటూ ఉంటే శామ్ పోలీస్ డ్రెస్‌లో రెడీ అయ్యి వచ్చి రాజీ డార్లింగ్ బాయ్ అని చెప్తుంటే మను మనసులో అబ్బా! ఏమున్నాడు ఈ డ్రెస్‌లో? పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలో ఏమో! మహేష్ బాబు తర్వాత ఈ డ్రెస్ శామ్‌కే బాగుంది. శామ్‌ని చూస్తున్న మనుని చూసి పాపా ఏంటి? అని అడుగుతాడు శామ్. ఏం లేదు శామ్ సార్. మా అమ్మ నీకు కొత్త కదా! మా బేబీకి షుగర్, బీపీ ఉన్నాయి. స్వీట్స్, కారం కొంచెం చూసి వాడండి. మళ్ళీ స్వీట్స్ తిన్నావనుకో రాజీ డార్లింగ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తా. ఓకేనా? జాగ్రత్త. బాయ్ మామ్, లవ్ యూ అని వాళ్ళమ్మకి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు శామ్. అబ్బా ఏంటి ఇది? నా మనసులో ఈ శామ్ని చూస్తే ఏదో జరిగిపోతుంది. అక్కడ కారులో కూర్చొని ఉన్న శామ్కి కూడా మనుని చూసి ఒక చెప్పలేని ఫీలింగ్. చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్టేషన్లో వీరయ్య, ఆ అమ్మాయి నా దగ్గర ఉంటుంది. అమ్మ కూడా వచ్చింది. తనకి తెలియకుండా తన గురించి ఎంక్వైరీ చేయాలి. తన ఒంటి మీద గాయాలు చూస్తే తను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని తెలుస్తుంది. ఆ అమ్మాయి మనకు చెప్తే సేఫ్ కాదేమో అనుకుంటుంది. ఆ అమ్మాయి గురించి మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియవద్దు. సార్ అలాగే అంటాడు వీరయ్య. ఆ ఎంపీ మోహన్ చంద్ర గురించి మీరు అడిగారు కదా సార్. దానికి సంబంధించిన ఫైల్ సార్. ఆ సీనియర్ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. ఆ జర్నలిస్ట్ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయారు. ఎంపీ మోహన్ చంద్ర. చూద్దాం. వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు సార్. మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు సార్. మన జాబ్ అదే కదా వీరయ్య గారు. సరే, నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ 4:00కి కలుద్దాం. ఎంపీ గారి మీటింగ్‌లో. సరే సార్ అని వీరయ్య గారు, మీ అమ్మాయి పల్లవి ఎక్కడా? మెడిసిన్ ఫైనల్ ఇయర్ కదా! నన్ను కలవడానికి రావడం లేదు ఈ మధ్య. అవును సార్. లాస్ట్ ఇయర్ కదా! కొంచెం ఎక్కువ కష్టపడుతుంది. మిమ్మల్ని కలవాలి అనుకుంది. మొన్న నేనే బిజీగా ఉన్నారని వద్దు అన్నాను అంటాడు వీరయ్య. అవునా? సరే సాయంత్రం రమ్మను. అమ్మ కూడా అడుగుతుంది. అల్లరి పిల్ల. సార్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చెయ్యని, తను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అవును. నువ్వు లాస్ట్ సెమ్ ఫీజు అడగలేదు ఎందుకు? నేను నిన్న కాలేజ్‌లో కట్టేశాను సార్. అది సార్. మీరు, అమ్మగారు చాలా సాయం చేశారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని లోన్ అప్లై చేశాను. అది వచ్చాక కడదాం అనుకున్నా. కానీ, కానీ అని నసుకుతూ ఉంటాడు వీరయ్య. అది శాంక్షన్ కాలేదు కదా! అంటాడు శామ్. అవును సార్. రీజన్ ఏంటో తెలీదు. రీజన్ ఏముంది? నీలోనే నేనే ఆపేశాను. అమ్మాయి పెళ్ళికి వాడదులే. సార్, మీ రుణం వీరయ్య. నా సొంత చెల్లి కోసం చేస్తున్నా. నన్ను అన్నయ్య అని పిలిచేవారు ఎవరున్నారు? తనకు కాకపోతే ఇంకెవరికి చేస్తా? సాయంత్రం రమ్మను. ఇంట్లోకి వెళ్తూనే శామ్ వాళ్ళ అమ్మ, మను ఒకటే నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. అమ్మ అంత సంతోషంగా ఉండటం చూసి శామ్ అక్కడే వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. మను చూసి, సార్, శామ్ లంచ్‌కి రాను అన్నావు కదరా! అది అమ్మా 4కి నేనొక మీటింగ్‌కి వెళ్ళాలి. ఫైల్ కోసం వచ్చాను. ఓహ్! అలాగా! సరే రా మను. సాంబార్ సూపర్‌గా చేసింది. టేస్ట్ చెయ్యి. ఫ్రెష్ అయి వస్తా డార్లింగ్. డైనింగ్ టేబుల్ దగ్గర కలుద్దాం అని రూమ్‌కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు శామ్. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేస్తున్న శామ్ కళ్ళు ఒక అమ్మాయి మూసేస్తుంది. మను మనసులో ఎవరు ఈ అమ్మాయి అనుకుంటుంది.
ఆ తర్వాత ఏం జరిగిందో, మను కళ్ళు మూసిన ఆ అమ్మాయి ఎవరో, మరి యాక్సిడెంటల్‌గా కలిసిన వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.